చూడాలి. ఇక దాంతో పాటుగా మరొక అంశం, మంత్రుల శాఖలలో కత్తెర చక్రం తిప్పుతున్న ముఖ్య నేత అడ్డొచ్చే వారెవరు ఫస్ట్ టార్గెట్. నెలాఖరులోపు మంత్రివర్గ వ్యవస్థన పునర్వ్యవస్థీకరణ. కేరళలో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం తెలంగాణలో పూర్తి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టనున్నట్లుగా సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిశాక కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై గురువారం ప్రకటన వెలువడనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పెద్దలు తెలంగాణపై దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారం చేపట్టి 2.5 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రివర్గ మండలి ఏర్పడలేదు. 18 మంత్రి పదవులు ఉండగా 16 మాత్రం మందే ఉన్నారు. అంటే మరో 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. చివరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ వివేక్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. మిగతా 2 బెర్తుల భర్తీపై అధిష్టానం ఊరిస్తూనే ఉన్నది. కీలక రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వాటిని భర్తీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు కూడా పూర్తిగా భర్తీ చేయకపోతే కొత్త పదవి తీసుకునే వారికి కనీసం కుర్చీలో కూర్చునే సమయం కూడా ఉండదని ఒత్తిళ్లు తెస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ముఖ్యమంత్రికి ఎవరెవరైతే అడ్డు తలుగుతున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కత్తెర ఉండే శాఖ ఉంటుంది. ఏ శాఖ కత్తెరిస్తారు అనేది చూడాలి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చేస్తే కొత్తగా ఎవరికి అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఏ శాఖను కత్తిరించే అవకాశం ఉంది, దానికి సంబంధించిన వివరాలను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇంపార్టెంట్ శాఖ ఏదైతే ఉందో దాంట్లో అన్నిట్లలో కూడా కత్తెర పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో 2 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంది అంటే కొత్తగా అవకాశం